హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజెస్ రెసిపీ బుక్. ఈరోజైతే మన రెసిపీ బుక్లోని రెసిపీ రెడ్ రైస్ దోశ. ఇది అతి ట్రెడిషనల్ అయిన రెసిపీ అండి. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అని చెప్పవచ్చు దీన్ని. ఈ దోశని ఆ కాలంలో ఎక్కువగా వాడేవాళ్ళండి, ఎందుకంటే ఇది చాలా బలవర్ధకమైనటువంటి రైస్ అండి. దీంతో అన్నం వండినా, దోశ చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా, ఏమి చేసినా కానీ ఇది చాలా హెల్తీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ దోశ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ రూపంలో తెలపండి. అలాగే రెసిపీలోకి వెళ్ళే ముందు నాదైతే ఓ చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలండి. ఈ దోశనైతే కొబ్బరి చట్నీతో కానీ, ఎర్రకారంతో కానీ, మసాలా గ్రేవీతో కానీ, సాంబార్తో కానీ దేంతో అయినా సూపర్ టేస్ట్లో ఉంటుందండి. రండి ఈ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం. రెడ్ రైస్ అంటే ఇవే అండి. ఇక్కడ మేమైతే వీటిని పుట్టరిసి అని కూడా అంటాము. వీటిని నీళ్ళల్లో నానబెట్టుకొని కొద్దిగా కొబ్బరి, చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ బియ్యాన్ని ఉపయోగించి పుట్టును కూడా ఎలా చేసుకోవాలనేది మరొక వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తాను. రండి. ఇప్పుడైతే ఈ బియ్యాన్ని నేను 1 లోటా మెషర్మెంట్కి తీసుకున్నానండి. ఆ లోటాతోనే అంతా మెషర్మెంట్ చేశాను. ఈ లోటాతో 2 లోటాల రెడ్ రైస్ అయితే వేసుకున్నాను. 2 లోటాల రెడ్ రైస్కి 2 లోటాల రైస్కి 1 లోటా ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. ఇడ్లీ రైస్ అంటే బాయిల్డ్ రైస్. ఇవి కొంచెం అయితే గుండుగా ఉంటాయండి. ఈ రైసు మీకు దొరకని పక్షంలో పచ్చి బియ్యం కూడా వేసుకోవచ్చు అండి. 1 లోటా బియ్యాన్ని పచ్చి బియ్యం కానీ, ఇడ్లీ రైస్ కానీ వేసుకున్నాను. చూడండి, ఇవైతే కొద్దిగా లావుగాను పొట్టిగాను ఉంటాయండి ఈ బియ్యము. దీనికి 1 లోటాతో మినపప్పునైతే వేసుకున్నానండి. నేను అన్ని ఏ లోటాతో తీసుకున్నానో అన్నిటినీ ఒకే లోటాతో మెషర్ చేసుకున్నాను. 2 లోటాల రైస్కి 1 లోటా బియ్యము, 1 లోటా మినపప్పు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇలా వేసుకున్న వీటిని శుభ్రంగా 2-3 మాటలు అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ బియ్యాన్ని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నీళ్ళైతే తెల్లగా వచ్చే వరకు వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళని వేసి ఒక 4 నుంచి 5 గంటల సేపు అయితే నానబెట్టుకుందాం. ఇక్కడైతే నేను ఒక 5 గంటల సేపు అయితే నానబెట్టుకున్నానండి. బియ్యం బాగా నానింది అనడానికి గుర్తు ఏంటంటే, ఒక బియ్యం గింజను తీసుకొని గోరుతో కట్ చేసామంటే 2గా కట్ కావాలి. అది అప్పుడు పర్ఫెక్ట్గా నానినట్టు. ఈ బియ్యం అయితే బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఈ బియ్యాన్ని వేసుకుంటూ తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైస్తో చేసే ప్రతి ఐటమ్ అయినా చాలా హెల్తీ అయిన ఐటమ్స్ అండి. డయాబెటీస్ వాళ్ళు తిన్నారంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి. అలాగే వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఇందులో రైస్ని తీసేసి ఓన్లీ రెడ్ రైస్, మినపప్పుని మాత్రం చేర్చుకొని దోశ బ్యాటర్ వేసుకొని తిన్నామంటే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. ఒక మంచి హెల్తీ అయిన రెసిపీ అండి ఇది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో బ్యాటర్. అలా రుబ్బుకోవాలి దీన్ని. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక పాత్రలో వేసుకొని, ఇలా రుబ్బుకున్నటువంటి ఈ పిండిని దాదాపు 8 గంటల సేపు కానీ లేకపోతే ఒక ఓవర్ నైట్ కానీ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ బ్యాటర్తో ఒక దోశలే కాదండి, ఇడ్లీలైనా చేసుకోవచ్చు, అలాగే గుంట పొంగనాలైనా చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే మొత్తంగా పిండి అంతా రుబ్బేసిన తర్వాత జార్లో కొద్దిగా ఒక 1/2 లోటా నీళ్ళని వేసి కడిగి అది కూడా వేసేసి మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకున్నాను. పక్క రోజు అయితే మార్నింగ్ మూత ఓపెన్ చేయగానే చూసారు కదా ఎలా ఎయిర్ బబుల్స్ అయితే వచ్చినాయో. ఇలా వచ్చాయి అంటే చక్కగా ఫర్మెంటేషన్ అయినట్టే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో పిండి. బ్యాటర్ కూడా కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో ఉన్నదండి. దీంట్లో నీళ్ళు కూడా చేర్చాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కావాలో అంత పిండిని తీసి పెట్టుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 రోజుల పాటు వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పుని మిక్స్ చేసేసాను. సరిపడా ఉప్పుని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దోశ పెట్టి వేడైన తర్వాత సాఫ్ట్గా కావాలంటే
కొద్దిగా మందంగా వేసుకోండి. అలాగే పల్చగా కావాలంటే రేకులాగా సన్నగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నామంటే క్రిస్పీగాను క్రంచీగాను ఉండే దోశలు ఎంతో టేస్టీ అయిన దోశలు అయితే రెడీ అయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీగా ఉండడం కోసం ఒక గరిటె దోశ పిండిని వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత పెద్ద దోశ కావాలన్నా అంత పెద్ద దోశని అయితే వేసుకోవచ్చు. దీంట్లో మసాలా దోశ కూడా చేసుకోవచ్చు అండి. ఆ వీడియో అయితే నేను మరొకసారి పోస్ట్ చేస్తాను. ఇప్పుడు రెండు పక్కలా కాల్చుకొని ఫోల్డ్ చేసుకున్నా అంటే హోటల్ స్టైల్లో మనకి క్రంచీగా ఉండే క్రిస్పీగా ఉండే దోశ రెడీ అయినట్టండి. పేపర్ రోస్ట్ దోశ చూసారు కదా ఎంత పల్చగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేయండి. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.